నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఐసీసీ ట్రోఫీలను ముద్దాడాలని ఎన్నో విఫలయత్నాలు, ఎన్నోసార్లు ఆటగాళ్ల కన్నీళ్లు, వీటన్నింటికీ ముగింపు పలికేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఒక అడుగు దూరంలో నిలిచింది. ఎట్టకేలకు T20 వరల్డ్ కప్ 2024లో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి గ్రాండ్ గా తుది సమరానికి అర్హత సాధించింది. దీంతో చారిత్రాత్మకంగా తొలిసారి ఐసీసీ వరల్డ్ కప్ లలో ఆ జట్టు ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్ ల చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఇప్పటి వరకు 8 సార్లు వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఆడిన ఆ జట్టు ఈ రోజు గురువారం తొలిసారిగా ఫైనల్ కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశిత 57 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 60 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 5 పరుగులకే వెనుదిరిగినప్పటికీ హెండ్రిక్స్ 29, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 23 మరో వికెట్ పడకుండా జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మాత్రమే ఒక వికెట్ తీశారు. 3 వికెట్లతో చెలరేగిన దక్షిణాఫ్రికా పేసర్ యెన్సెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దారుణంగా విఫలమైన ఆఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మక రీతిలో T20 వరల్డ్ కప్ 2024లో సెమీఫైనల్ కు చేరిన ఆఫ్ఘనిస్తాన్ అసలు సిసలైన పోరులో చేతులెత్తేసింది. ఆ జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. 10 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయింది. కీలక మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగారు. పేసర్ మార్కో యెన్సెన్, స్పిన్నర్ షంషీ చెరో 3 వికెట్లు తీయగా పేసర్లు కగిసో రబడ, అన్రిచ్ నోర్బ్జే చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు కేవలం ఒక్కరు మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. 10 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాన్ టాప్ స్కోరర్ గా నిలిచారు.